హాయ్ ఆల్ ఈరోజు సింపుల్గా బగారన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, సాజీరా, మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. నేను ఇందాక చికెన్ వండిన కర్రీలో ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే ఆ ఆయిల్ ఇందులో యాడ్ చేశాను. ఇలా చేసిన తర్వాత తగినంత ఎసరు, సాల్ట్, నేను నానబెట్టిన శనగలు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఎసరు వచ్చాక నానబెట్టిన బియ్యంని ఇందులో యాడ్ చేశాను. ఇక్కడైతే నేను నార్మల్ రైస్ యూజ్ చేశాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. 3 విజిల్స్ వచ్చాక ఇలా ఎమ్మి ఎమ్మి బగారా రైస్ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్లో నేను చికెన్ కర్రీ వండాను. గ్రేవీ ఎక్కువగా పెట్టలేదు, సూప్ లాగా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈసారి బగారన్నం చేసినప్పుడు ఈ స్టైల్లో చేయండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.